క్రీస్తునందు ఆయన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరు బాగున్నారండి? వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించునో నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించుదని నా ప్రేమ యందు నిలిచియుండుడి. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ కూడికంతట్లో మీరే నడిపించండి నాయన. అయ్యా, వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలు పెట్టారు. అంశం పాఠం పేరు ఏమిటంటే క్రీస్తు ప్రేమ యందు నిలిచి ఉండుడి. పాఠం పేరు ఏంటి? క్రీస్తు ప్రేమ యందు నిలిచి ఉండుడి. బా, ఎంత బాగుండిద్దో, ఎంత అద్భుతంగా ఉండిద్దో. ఎందుకని క్రీస్తు ప్రేమ యందు నిలిచి ఉండాలని అంటే ఆయన మనందరినీ ప్రేమించారు కాబట్టి. ఎన్ని వచనాలు ఉన్నాయండి బైబిల్ గ్రంథంలో. క్రీస్తు మనలను ప్రేమించారు అనటకు ఎన్ని వచనాలు ఉన్నాయండి, ఎన్ని మాటలు ఉన్నాయండి. ఆయన చెప్పేవారే కాదండి, చెప్పారు, అలాగే చేశారు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అన్నారు. మన కోసం ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టారు. అపరాధముల చేత పాపముల చేత పడి ఉన్నప్పుడు మనలను ఆయనతో పాటు బ్రతికించారు, మనలను లేపారు. మనలను యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మనందరి కోసం శిలువలో ఆయన తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. ఎవరనుకున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆ ప్రేమ యందు నిలిచి ఉండాలని జగత్పునాది వేయబడక మునిపే తండ్రి అయిన దేవుడు క్రీస్తులోని మనలను ఏర్పరచుకున్నాడు. అదే విధంగా చెబుతున్నారు కదా, యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నారు, నా ప్రేమ యందు ఏమని చెబుతున్నారు? మరలా ఒకసారి చదవండి. 9వ వచనం. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించును నేను మిమ్మును అలాగూ ప్రేమించితిని, నా ప్రేమ యందు నిలిచియుండుడి. ఎవరు ప్రేమ యందంట? క్రీస్తు ప్రేమ యందు నిలిచియుండుడి. ఎవరైనా కానీ ఈ మాట చెప్పగలుగుతారా? ఎవరు చెప్పగలుగుతారు? ఇదిగో నా ప్రేమ యందు మీరు నిలిచియుండుండి అని చెప్పాలి అని అంటే ఆయనలో ప్రేమ ఉండాలి. అంటే అందరినీ ప్రేమించే ఒక మంచి మనస్సు, అందరినీ ప్రేమించే ఒక విధానం ఉంటేనే ఇతర వ్యక్తులకు చెప్పగలుగుతారు. అపోస్తలుడైన పౌలు గారు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం నన్ను పోలి నడుచుకోమండి అంటే ఆయన క్రీస్తుని పోలి నడుచుకున్నారు. ఇప్పుడు నా ప్రేమ యందు నిలిచియుండుడి అని అంటే క్రీస్తు ప్రేమ, ఆ ప్రేమ యందు నిలిచి ఉంటే ఎలా ఉంటారు అని అంటే వారిలో కూడా ప్రేమే ఉంటుంది. ఎందుకనంటే క్రీస్తులో ఉన్నవారు క్రీస్తు లక్షణాలు కనబడతాయి. ఆయన అనేకులను రక్షించడానికి, ప్రేమించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఆ ప్రేమ యందు నిలిచి ఉండాలి అని చెబుతున్నారు. ఎంతగా చెబుతున్నారంటే, ఇదిగో నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును, నేను మీకు విశ్రాంతినిస్తా, శాంతినిస్తా, సమాధానాన్ని ఇస్తానని యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నారు. సిలువలో యేసుక్రీస్తు ప్రభు ఆయన సిలువ వేసేటప్పుడు, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పారు. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని చెప్పి ఉన్నారు. ఆ ప్రేమ యందు నిలిచి ఉంటే నీలో పగ ఉండదు, ద్వేషం ఉండదు, ఏది ఉండదు. ఎందుకనంటే క్రీస్తు యందు నిలిచి ఉన్నప్పుడు, క్రీస్తు ప్రేమ యందు నిలిచి ఉన్నప్పుడు అనేకులను ఏం చేస్తారు? ప్రేమిస్తారు. కింద 10వ వచనంలో ఏమని చెబుతున్నారు చూడండి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచియుందురు. అంటే క్రీస్తు ప్రేమ యందు నిలిచి ఉండాలి అని అంటే అర్థం ఏంటి? ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఆయన ఆజ్ఞలను గైకొనుటయే ఆయన యందు నిలిచి ఉండటం.
అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. ఆయన చెబుతున్న విషయం ఏంటంటే, ఇదిగో నా ప్రేమ యందు నిలిచి ఉండండి. ఇదిగో మీరు ఎలా ఉండాలని గ్రంథంలో చెబుతున్నారంటే, ఆనందంగా సంతోషంగా ఉండండి. ఈ రోజున మనిషి ఎలా మారిపోయారనంటే, ఏ విధంగా మారిపోయారనంటే, మనిషి ఒక మాటలో ఎలా మారిపోయారనంటే, ఆ మాటల వలనే మనిషి జీవితం సగం కాదు, పూర్తిగా ఇదైపోతుంది. జీవ మరణములు దేని వశములో ఉన్నాయి? నాలుగు వశములో ఉన్నాయి. నువ్వేదైతే మాట్లాడుతున్నావో అదే నీ మీదకే వస్తుంది. ఇదిగో నా బ్రతుకు అయిపోయింది, నేను ఎందుకు పనికిరాను అని, నేను చనిపోతా, నేను బ్రతకను, నేను ఎందుకు బ్రతకాలి అని నువ్వు అస్తమానం అంటూ ఉంటే, దేవుడు పైనుండి తదాస్తు అనంటే నీ పని అయిపోతుంది. అర్థమైందండి? అదే నువ్వు నాకేంటి, నాకు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు, నేను ఆనందంగా ఉంటా, సంతోషంగా ఉంటా, హ్యాపీగా ఉంటా, అన్నీ ఆయనే చూసుకుంటారంటే దేవుడు తదస్తు అంటే అలాగే జరుగుతుంది. ఒక విషయం ఏంటంటే, నేను చనిపోతా అని నువ్వు ఎప్పుడైతే నీ మాటలో నుంచి, నీ నోటిలో నుంచి ఎప్పుడైతే వస్తుందో, ఆ మాట ఏం చేస్తుందంటే అది నీ చుట్టూ తిరుగుతుంది. నేను బ్రతకను, నేను చనిపోతా అనే మాట నోటిలో నుంచి రాగానే అది ఏమైపోతుందంటే నీ చుట్టూ తిరిగి నిన్నేం చేస్తూ ఉందంటే, ఇక నువ్వు పొద్దాకా నిన్ను అస్తమానం అది పొడుతా ఉండిద్ది. ఆ మాట అది పోదు. నువ్వు మాట్లాడే మాట నీ చుట్టూనే తిరుగుతుండిద్ది. నువ్వు ఆ మాట ఎప్పుడైతే అన్నావో అది నీ చుట్టూ తిరుగుతూ అస్తమానం నీకు నీ చెవిలో కాడికి వచ్చి, నువ్వు చనిపోతానన్నావుగా, నువ్వు బ్రతకనన్నావుగా, ఏడు 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 నువ్వు బ్రతకనన్నావుగా, చచ్చిపో, పారిపో అనే మాటలో ఈ మాటలు వస్తాయి అన్నమాట. అది ఎవరు పట్టుకుంటున్నారు? నీకు ఆ మాటలు ఎలా వినిపిస్తున్నాయి అంటే, నువ్వు చెడు మాట మాట్లాడినప్పుడు, హానికరమైన ప్రమాదకరమైన ఒక మాట నువ్వు మాట్లాడినప్పుడు, అపవాది దాన్ని పట్టుకొని నీ చెవు కాడికి వచ్చి అస్తమానం అదే మాట అదే మాట అదే మాట నీకు చెబుతూ ఉంటాడు అనమాట. ఆ మాటే ఆ మాటే ఆ మాటే ఆ మాటే చెబుతూ ఉంటాడు. నువ్వు ఇక తట్టుకోలేక ఇక అస్తమానం పొద్దాక నేను బ్రతకను, నేను చనిపోతా, నేను వెళ్ళిపోతా, నా బ్రతుకంతే అని నువ్వు అంటున్నావంటే, నీకు నీ చెవు కాడికి వచ్చి పొద్దాకాడు అదే విషయం చెబుతాడు. అసలు అపవాదికి నువ్వు ఆ మాట వినిపించడానికి అపవాదికి ఎలా తెలిసిందనంటే, ఎలా తెలిసింది? నువ్వు మాట్లాడిన మాటను బట్టి. నువ్వు చూసావా, అదే మాట వాడు పట్టుకొని అదే గుర్తు చేస్తూ ఉన్నాడు. నాకేంటి, యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు, నేను ఆనందంగా ఉంటా, గ్రంథంలో ప్రభువునందు సంతోషించు నేననుంది, నీ భారం నా మీద మోపమని ఉంది, నేను నిన్ను ఎడబాయను, నిన్ను విడవనని దేవుడు చెప్పి ఉన్నారు, నన్ను ప్రేమిస్తున్నారు, నాకేంటి అని నువ్వెప్పుడైతే అంటావో, ఆ మాటలో కూడా నీ చుట్టూవే తిరిగి దేవుడు పరిశుద్ధాత్ముడు నీకు నిత్యం కూడా అవే గుర్తు చేస్తారనమాట. దెయ్యం గుర్తు చేయడం, ఆడు హానికరమైన మాటలే చెబుతురు. దేవుడే నీకు గుర్తు చేసి, నీకు బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు, అనేక సందర్భాల్లో దేవుడు ఆ మాటలే ఏం చేస్తారో గుర్తు చేస్తారో. ఇదిగో నువ్వు మర్చిపోయావా, ఇదిగో నువ్వేమన్నావు గుర్తుందా నీకు, నా మీద ఆధారపడ్డావు కదా, ఎందుకు నువ్వు మరలా నువ్వు దిగులు పడతావు, ఎందుకు నువ్వు చింత పడతావు, నువ్వేం మాట్లాడావు గుర్తుంది నీకు, ఒకసారి గుర్తు చేసుకో అని దేవుడు చెబుతారు. అర్థమవుతుందండి? అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ మాటలను బట్టి నీ జీవితం ఉంటుంది, నీ మాటలను బట్టే జీవితం ఉంటుంది. ఒక వ్యక్తిని బాధపరిచే మాట అంటే, నువ్వు ఎన్ని మేలులు చేసినా, ఎంత సహాయం చేసినా, నువ్వేది చేసినా గాని ఒక్క మాట అంటే ఆ మాటే, ఆ చేసిన మేలంతా పోయిద్ది, ఆ ఒక్క మాటే పట్టుకుంటారు. అర్థమవుతుందండి? నువ్వు ఏదైనా కానీ మంచి మాటలన్నా చెడు మాటలాడినా అదే పెట్టుకుంటారు. అందుకని ఇక్కడ ఏమని చెబుతున్నారంటే, నా ప్రేమ యందు అంటే క్రీస్తు ప్రేమ యందు నిలిచి ఉండి, నా ప్రేమ యందు నిలిచి ఉండని యేసుక్రీస్తు ప్రభువారు చెబుతూ ఉన్నారు. ఆ ప్రేమ యందు నిలిచి ఉంటే ఎలా ఉంటుందో తెలుసండి? నువ్వు ధైర్యంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. నువ్వు అస్తమానం దిగులు పడవు, భయపడవు, ఏడవు. అసలు నువ్వు
ఇందులో కూడా అవే వినపడతాయి. అరిచేటప్పుడు బయటికన్నా పోవాలి, లేక అరవకుండా చెయ్యాలి. వాక్యం ఎంత విలువైనదో తెలుసా? ఎంత శక్తివంతమైన మాటలు ఇవి. యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న ఒక విషయం ఏంటనంటే, పైన 7వ వచనంలో ఏమని చెబుతున్నారు? నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడలా మీకేది ఇష్టమో అడుగుడి అని చెప్తున్నారు. మీరు ఎలా ఉండాలని చెప్తున్నారని అంటే, మీరు బహుగా ఫలించాలి అని చెప్తున్నారు. అలా ఫలించాలి అని ఫలిస్తే ఏం జరుగుతుందంటే ఏమవుతుందంట? మీరు అక్కడే చెబుతున్నారు చూడండి, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడను, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. చూశారండి, మీరు అన్ని విషయాల్లో ఫలించాలి. యోహాను గారు రాసిన పత్రికల్లోని, ప్రియుడా నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం సౌఖ్యంగా నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. అలా వర్ధిల్లాలి అంటే దేవుడు ఏం చెబుతున్నారనంటే, నువ్వు ఆర్థికంగా కూడా నువ్వేమవ్వాలి, నువ్వు వర్ధిల్లాలి. ఈ రోజున అప్పులు ఎక్కువయ్యి బాధలు పడుతూ చింతపడుతూ ఇవన్నీ కూడా ఎందుకు ఇవన్నీ వస్తున్నాయంటే, ఒకనాడు ఒక విషయం, ఒక మాట జరిగిందండి. మా వైఫ్ ఆమె చెప్పిన విషయం ఏంటంటే, మేము వివాహం అయిన తర్వాత కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో ఏంటంటే అక్కడ బాగా కలిసి వస్తుందంటే ఇక్కడ కలిసి రావట్లేదనంటే, ఆమె చెప్పిన సందర్భం ఏంటంటే, అక్కడ ఎప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారు, పని చేస్తారు. ఎవరు వాళ్ళ ఇంటికాడ ఎప్పుడు కూడా పని చేసినప్పుడు, ఎప్పుడు కష్టపడినప్పుడు ఏదేమి కూడా తక్కువ ఉండదు అని చెప్పి ఉన్నారు. ఆ మాట నాకు అస్తమానం గుర్తొస్తూనే ఉండిద్ది. ఎందుకనంటే బైబిల్ చెబుతున్న విషయం ఏంటంటే, నువ్వు కష్టపడి పని చేస్తే, గ్రంథంలో ఉంది కదా, సామెతల్లోని ప్రసంగిలోని వీటిలో చెబుతారు, ఏమని ఉంటుందంటే గ్రంథంలోని, నువ్వు బ్రతకడానికి సామెతలోనే ఉంటుంది, జీవనోపాధి కోసం నువ్వు చేసే పని, ఏ పని చేసినా అందులో నీకు లాభమే వస్తుంది. ఎందుకనంటే మాటల విషయం. ఆడ సందర్భం ఏంటనంటే, లేమిడి మాటలు అంటే ఏం మాటలు అంటే అవి లేని మాటలు పలకటం వలన ఏమొస్తుందంటే లేమి వస్తుంది. నువ్వు ఏ పని చేసినా కానీ నీకు జీతం వస్తుంది, లాభమే వస్తుంది. నువ్వే పనన్నా చెయ్యి, నీకు లాభం వస్తుంది. నువ్వు ఏ వ్యాపారం అన్నా ఏదన్నా చెయ్యి, నీకు లాభం వస్తుంది. ఎందుకో చెప్పాను, అది ఏమీ చేయకోకుండా అలా కూర్చుంటే ఏమీ రాదు. అర్థమైందండి? ఒట్టి మాటల సందర్భం అండి ఇది. ఇప్పుడు గుర్తొచ్చింది, ఒట్టి మాటల సందర్భం. ఒట్టి మాటల లేమి కలుగును. నువ్వు ఏ పని చేసినా కానీ నీకు లాభమే కలుగును. నువ్వేదన్నా చెయ్యి, నీకు లాభమే వచ్చింది. కూర్చొని మాటలాడితే, కూర్చొని అంటే మాటలు, ఒట్టి మాటలో ఏమీ రావు. వాటి వలన కష్టపడి పని చేస్తే నువ్వు ఏ పని చేసినా కానీ లాభం వస్తుంది. ఇప్పుడు నువ్వు ఆనందంగా సంతోషంగా ఉండాలంటే దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే, ఇదిగో నువ్వు ఆనందంగా సంతోషంగా ఉండాలంటే నువ్వేం చేయాలంటే అడగాలి, అడిగిన తర్వాత నువ్వేం చేయాలి, వెతకాలి, తర్వాత తట్టాలి అని చెబుతున్నారు. మనం ప్రార్థన చేస్తాం కానీ ఏమీ చెయ్యం. ఎలా కలిసి వస్తుంది, ఎలా వస్తుంది? ఏమీ చేయకపోతే ఏం వస్తే తెలుసండి, అప్పులు వస్తాయి, అప్పులు ఎక్కువైతాయి. అర్థమైందండి? ఏదో ఒకటి బ్రతకడానికి నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి. ఇది బైబిల్ చెబుతున్న సత్యం. ఏంటనంటే, అపోస్తలుడైన పౌలు గారు తాను సంఘములో నుంచి ఉన్నప్పుడు సంఘం పోషించింది, తర్వాత సేవ కొరకు బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమీ లేకపోతే రోమపట్నానికి వెళ్ళిన తర్వాత అపోస్తలుడైన పౌలు గారు ఏం చేశారు, అకుల ప్రిస్కిలతో పాటు ఏం చేశారండి, తానుకు ఏ వృత్తి అయితే వచ్చో ఆ వృత్తి చేశారు. ఏంటది? డేరాలు కుట్టారు. డేరాలు కుట్టే వృత్తి ఆయనకు వచ్చు కాబట్టి డేరాలు కుట్టారు. అంటే మనం ఆనందంగా సంతోషంగా ఉండాలంటే ఏదో ఒకటి చేయాలి. తర్వాత వచ్చిన రూపాయి ఏదైతే ఉందో, ఆ డబ్బు ఏదైతే ఉందో దానిని జ్ఞానంతో ఖర్చు చేసుకోవాలి. ఇది బైబిల్ చెబుతున్న విషయం. నీకు వస్తున్నప్పుడు, నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు నువ్వు ఇష్టానుసారంగా నువ్వు వ్యర్థమైన వాటికి, పనికిరానాటికి నువ్వు ఖర్చు పెడితే తర్వాత కాలంలో ముందు కాలంలో బాధపడాల్సి వస్తుంది.
నీ దగ్గర ఎప్పుడైతే డబ్బు వస్తుందో, ధనం ఎప్పుడైతే వస్తుందో, దాన్ని ఏం చేయాలంటే ప్రభు ఎదుట నువ్వు ఆయన దగ్గర తీసుకొచ్చి ప్రార్థన చేసి, ప్రభు ఇది నువ్వు ఇచ్చింది, దీన్ని దేనికి ఉపయోగించాలి ప్రభు అని ఆయన అడిగినప్పుడు ఆయన సహాయం చేస్తారు. అసలు నువ్వు ఏమీ చేయకోకుండా, లేకపోతే ఏ పని చేయకోకుండా నాకు ఎవరో కావాలి, ఏదో ఇవ్వాలి అని అంటే ఎక్కడి నుంచి వస్తుంది? చాలా మంది చూడండి, వివాహం అయిన తర్వాత కొన్ని సందర్భాలు ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందంటే వాళ్ళ భార్య వాళ్ళ మీద ఆధారపడతారు. అంటే ఇతను ఏమీ చేయకోకుండా వాళ్ళ మీద ఆధారపడతారు. వాళ్ళు పెట్టలేదు, వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదు, ఇప్పుడు ఏమైనా అక్కడికి వెళ్ళి తీసుకురమ్మని వాళ్ళు నీకు అమ్మాయి ఇచ్చి వివాహం చేశారు. వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు నీకు సహాయం చేస్తారు, పెడతారు. అర్థమవుతుందండి? నువ్వు మరలా వారి మీద ఆధారపడతామని కాదు. ఆ 25 సంవత్సరాలు పెంచి మరలా నీకు ఇచ్చింది. అర్థమవుతుందండి? వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు పెడతారు, పెట్టకుండా ఉండరు. కూతురికి ఇవ్వకోకుండా, అల్లుడికి ఇవ్వకోకుండా, మనవరాలకి ఇవ్వకోకుండా ఉండరు. అర్థమైందండి? ఇదంతా కూడా బైబిల్ చెబుతున్న సత్యమే. మనం చదివితే మనకు అర్థమైందండి. ఇలా నువ్వు ఆనందంగా సంతోషంగా ఉండాలి అని అంటే ఇదంతా ఎందుకు చెప్పానంటే, క్రీస్తు ప్రేమ యందు ఉంటే బైబిల్లో ఉన్న ప్రకారంగా నువ్వేం చేస్తావు? నడుస్తావు. నీ జీవితం ఆనందంగా సంతోషంగా ఉండాలంటే నువ్వు చేసే పనిలోని దేవునికి ప్రార్థన చేసి ఆ పని చేయి. దేవుడే నిన్ను ఆశీర్వదిస్తున్నావు, దేవుడే నీకు అన్ని ఇస్తున్నావు. అంతేలే కానీ నువ్వు ఏమీ చేయకోకుండా ఏడ్చుకుంటూ బాధపడుతూ నా బ్రతుకు అయిపోయింది అంటే నీ బ్రతుకు అయిపోయింది అని నీ చుట్టూ తిరిగి ఒకడు చెప్పేవాడు ఉన్నాడు, వాడే అపవాది. అర్థమైందండి? వాడికి ఏ విషయాల్లో కూడా అవకాశం ఇవ్వకూడదు. నీ నోటి మాటల ద్వారా అవకాశం ఇవ్వకూడదు. గర్వపు మాటలు నీ నోట రాకూడదు. తర్వాత నువ్వు అపవాదికి ఏ విషయాల్లో కూడా నీ మాటల ద్వారా అవకాశం అనేది ఇవ్వకూడదు. నీ నోటిలో నుంచి ఏమి రావాలి? కృతజ్ఞత వచనమే రావాలి. కానీ బూతులైనను సరసక్తులైనను ఇలాంటి మాటలు నీ నోట రాకూడదు. నువ్వెప్పుడైనా గమనించు, నీ జీవితంలో నువ్వెప్పుడు కూడా మంచి మాటలు మాట్లాడుతూ, సంతోషంగా మాట్లాడుతూ, ఆనందంగా మాట్లాడుతూ, చిరునవ్వుతో మాట్లాడుతూ, ప్రేమ కలిగి నువ్వు ఉంటే, క్రీస్తు ప్రేమ ఉంటే నువ్వు ఈ లోకంలో ఉన్నంత కాలం ఆనందంగా ఉంటావు. నువ్వు ఎప్పుడైతే నా బ్రతుకైపోయింది, నేను బ్రతకను, నా బ్రతుకైపోయిందని నువ్వు ఎప్పుడైతే అంటావో నీ జీవితం నువ్వు ఉన్నంత కాలం ఆనందంగా ఉండదు. అర్థమైందండి? అందుకని గ్రంథం ఏం చెబుతుంది అని అంటే, నువ్వు ఎల్లప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి. అలా ఉండాలంటే ప్రభునందు ఉండాలి. ఉండాలండి. ప్రభువే నాకు సహాయం చేస్తారు, ప్రభువే నాకు తోడు, ప్రభువే నాకు అన్నీ కూడాని ఆయన మీద మనం ఆధారపడి ఉన్నప్పుడు, క్రీస్తు ప్రేమ యందు నిలిచి ఉన్నప్పుడు మన జీవితం ఆనందంగా సంతోషంగా ఉంటుంది. మనం ఒక విషయం చెప్పామంటే, నేను చాలా సందర్భాల్లో ఇప్పుడు వాళ్ళు ఎవరైనా కానీ నాకు చెప్పినప్పుడు ఆ సందర్భం అది మంచి విషయం అయితే, నేను దేవుడు గ్రంథంలో చెప్పిన మాట ప్రకారంగా నేను ఆ విషయాన్ని ఏం చేస్తానంటే వాళ్ళ గురించి చక్కగా వీళ్ళు దేవుని మాట ఇలా చెప్పారు అని చెబుతాను. నువ్వు ఒక దేవుని మాట చెప్పు ఒకరికి, ఆ మాటే వారిని ఏం చేస్తుంది? రక్షిస్తుంది. ఆ మాటే రక్షిస్తుంది. అర్థమవుతుందండి? అందుకని ప్రతి ఒక్కరి సందర్భాల్లో ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాల్సిన విషయం, ఎల్లప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా ఉంటారు. పిల్లలు చూడండి, వాళ్ళు ఎంత ఆనందంగా సంతోషంగా ఉంటారు అంటే, వాళ్ళకి ఏదైనా కావాలంటే ఏడుస్తారు కానీ, తల్లిదండ్రులు ఏదైనా అంటే ఏడుస్తారు కానీ, ఏదైనా అనారోగ్యంగా ఉంటే ఏడుస్తారు కానీ, వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉంటారు. అలాగే నువ్వు కూడా ఎప్పుడు కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలి. అలా ఉండాలంటే క్రీస్తు ప్రేమ యందు నిలిచి ఉండాలి. మరి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రినే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలండి.